ఫ్రెండ్స్ మనం స్మార్ట్ ఫోన్ కొన్న ప్రతిసారి మనకి పాత ఫోన్ నుంచి సిమ్ తీసి కొత్త ఫోన్‌లో యేసుంటాం గదా! సో, దానికోసం సిమ్ ఇంజెక్షన్ పిన్ వాడుతుంటాము. సో, రాబోయే రోజుల్లో అది అవసరం ఉండకపోవచ్చు. అదే ఈసిమ్ టెక్నాలజీ. ఇప్పుడు చాలామంది ఈసిమ్‌కైతే షిఫ్ట్ అయిపోతున్నారు. అసలు ఈసిమ్ అంటే ఏంటి? ఈసిమ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయా? లేవా? అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్న టెక్స్‌పర్కి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలని తెలుసుకుందాం. ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేయాలంటే చాలా ఈజీ. సో, ఈ ప్రస్తుతం అయితే జియో, ఎయిర్టెల్ ఇంకా వి ఈ సిమ్‌కి సపోర్ట్ అయితే చేస్తున్నాయి. మీ దగ్గర ఈ సిమ్ సపోర్టెడ్ ఫోన్ ఉంటే జస్ట్ మీరు కస్టమర్ కేర్‌కి ఎస్ఎంఎస్ వాళ్ళు పంపిన క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి జస్ట్ మీరు ఇంట్లో నుంచే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు ఈ సిమ్‌ని. ఇప్పుడు మీకు ఈ సిమ్ గురించి ఒక అవగాహన అయితే వచ్చిండొచ్చు అనుకుంటున్నాను. సో, దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ట్రావెలర్స్‌కి చాలా బాగా యూజ్ అయితే అవుతది ఇది. ఎవరైతే అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా అయితే షిఫ్ట్ అయితే అవ్వచ్చు. ఇంకో ఫిజికల్ సిమ్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు వాళ్ళకి బయట. జస్ట్ మీరు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే జస్ట్ అక్కడ షిఫ్ట్ అయితే అయిపోతారు. ఇంకో సిమ్‌కి ఈజీగా అయితే షిఫ్ట్ అయితే అయిపోతారు. అక్కడ కొత్త సిమ్‌ని కొని వాడ మార్చవలసిన పనైతే ఏముండదు. జస్ట్ మీరు అక్కడ ఆ దేశం యొక్క ప్లాన్స్‌ని ఆన్‌లైన్‌లో కొని జస్ట్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే సరిపోతది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇది సెక్యూరిటీ. నాకు చాలా ఇష్టం ఇది దీంట్లో. ఎందుకంటే జస్ట్ ఇది ఎవరైతే మీ ఫోన్ దొంగతనం చేసుకుంటారో వాడు మీ ఫోన్ నుంచి ఫస్ట్ మొదటి పని చేసేది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, లేదంటే సిమ్ తీసి బయట పడేయడం. సో, ఈ సిమ్‌లో వాడు సిమ్ తీయడానికైతే ఉండదు. మన ఫోన్ పలగొట్టాల్సిందే. వాడు ఫోన్ పలగొట్టి ఏం చేసుకుంటాడో చెప్పండి? సో, జస్ట్ మీరు వాడు ఈజీగా ట్రాక్ చేయొచ్చు ఈ సిమ్‌తోని. ఆ ఈ సిమ్ జస్ట్ నంబర్ చేసి ఈజీగా ట్రాక్ అయితే చేసుకోవచ్చు. వాడు ఎక్కడున్నాడో కనబడొచ్చు. ఇది ఈసిమ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఈసిమ్ యొక్క అడ్వాంటేజ్ వచ్చేసరికి స్పేస్ అండ్ డిజైన్. ఈ స్పేస్ అండ్ డిజైన్ ఏంటంటే స్పేస్ చాలా తగ్గిపోతది. ఒకవేళ ఈసిమ్ సపోర్టెడ్ ఫోన్స్ ఏవైతే ఉంటావో ఇది స్పేస్ చాలా తక్కువైతే ఆక్యుపై అయితే చేస్తది ఫోన్‌లో. ఎలా అంటే మీకు ఫిజికల్ సిమ్ కంటే చాలా తక్కువైతే ఆక్యుపై అయితే చేస్తది స్పేస్. ఆ ప్లేస్‌లో మీకు వీళ్ళు ఎక్స్‌ట్రా బ్యాటరీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. లేదంటే వాటర్ రెసిస్టెంట్ కూడా ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. ఏదైతే ఫోన్ ఈ సిమ్‌కి సపోర్ట్ చేస్తుందో, ఆ ఫోన్ యొక్క డిజైన్ థిక్‌నెస్ చాలా తగ్గిపోతది. ఫర్ సపోజ్ మీరు రీసెంట్‌గా లాంచ్ అయిన ఐఫోన్ 17 ఎయిర్ చూడొచ్చు మీరు. సన్నగుంటది ఫోన్. ఎందుకంటే అది ఈ సిమ్ సపోర్టెడ్ ఫోన్ అది. మీరు చూసుండొచ్చు ఆ ఫోన్‌ని. చాలా సన్నగుంటది. ఎందుకంటే అది దాంట్లో వీళ్ళు ఫర్ సపోజ్ వీళ్ళు ఫిజికల్ సిమ్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే వాళ్ళు ఐఫోన్ 17 ఎయిర్ యొక్క థిక్‌నెస్ కొంచెం పెరిగేది. ఒకవేళ ఫిజికల్ సిమ్ వీళ్ళు యాడ్ చేసినట్టయితే. సో, నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ సిమ్‌లో మీకు ఒకవేళ మీ ఫోన్ రెండిటికి సపోర్ట్ చేస్తే ఈ ఫిజికల్ సిమ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ సిమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఓన్లీ ఈ సిమ్ సపోర్టెడ్ ఫోన్ అయితే దాంట్లోనే మీకు వర్క్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే పర్సనల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ ఈ సిమ్ విషయానికొస్తే మాత్రం. నెక్స్ట్ ఈ సిమ్ యొక్క డిసడ్వాంటేజెస్ విషయానికొస్తే మాత్రం సో, ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ ఫోన్‌లో ఒకవేళ ఈ సిమ్ ఉన్న ఫోన్ పగిలిపోయిందనుకోండి అంతే సంగతింకా. సో, దాన్ని బాగు చేయించుకొనే మీరు వాడుకోవచ్చు ఫోన్‌ని. లేదంటే ఆ సిమ్ తీయడానికైతే ఉండదు. ఒకవేళ ఫోన్ బ్రేక్ అయితే యూజువల్‌గా మనము ఫిజికల్ సిమ్ అయితే తీయొచ్చు. ఈ సిమ్ అయితే అలా తీయలేము. సో, ఈ సిమ్ తీయాలంటే ఇంకో ఈ సిమ్ సపోర్టెడ్ ఫోన్ అయితే కావాలి. సో, ఈ 2 ఈ సిమ్ యొక్క సపోర్టెడ్ ఫోన్స్ ఉంటేనే ఈ సిమ్ అయితే తీయొచ్చు. ఇదే మెయిన్ ఈ డిసడ్వాంటేజ్ ఈ సిమ్‌కి. ఈ సిమ్ వాడేవాళ్ళు మాత్రం పోగొట్టుకోవడానికి చూసుకోవాలి మీ ఫోన్‌నయితే. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇవి బడ్జెట్ ఫోన్స్‌లో అయితే ఉండవివి ఈ సిమ్స్ అయితే. సో, మాక్సిమం ఆండ్రాయిడ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌లో ఇది మాక్సిమం ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. లేదా ఐఫోన్స్‌లో ఎక్కువైతే కనబడుతుంది మీకు ఈ సిమ్ అయితే. సో, బడ్జెట్ ఫోన్స్‌లో అయితే ఇవైతే తీసుకురారు. సో, ఫ్యూచర్‌లో చూడాలి ఇంకా తీసుకొస్తారేమో చూడాలి. సో, నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ సిమ్‌లో ఎక్కువ ఇంటర్నెట్ అయితే కావాలి. ఒకవేళ దీన్ని సెటప్ చేయాలంటే. ఎక్కువ ఇంటర్నెట్ అయినా కావాలి. లేదంటే వైఫై అయినా మీకు ఖచ్చితంగా అయితే ఉండాలి. దీన్ని సెటప్ చేయాలంటే. సో, ఇది కొంచెం ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది సెటప్ చేయాలంటే. సో, అందుకే ఎక్కువైతే ఇంటర్నెట్ అయితే అవసరమైతే ఉంటుంది. సో, లాస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ సిమ్‌లో మెయిన్‌గా ఇది ప్రైవసీ కన్సర్న్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఎలా అంటే మీకు ఈ సిమ్ యొక్క అడ్వాంటేజెస్‌లో చెప్పాను కదా! సో, ఈజీగా ట్రాక్ చేయొచ్చని. ఈ సిమ్ నంబర్‌తోని ఈజీగా ట్రాక్ చేయొచ్చు మీ లొకేషన్ అని. సో, ఇది కూడా ఒక ప్రైవసీ కన్సర్న్ కిందకే వస్తది. మనకు గూడా ప్రైవసీ అయితే ఉండదు దీంట్లో.
ఎందుకంటే మనకి ఈజీగా అయితే ట్రాక్ అయితే చేయొచ్చు. ఎవరైనా సరే మీ ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసు అనుకోండి. సో, వాళ్ళు ఈజీగా అయితే ట్రాక్ అయితే చేయొచ్చు మీ లొకేషన్ అయితే. సో, ఇది మనకి గిట్ట ఒక ప్రైవసీ కన్సర్న్. ఎందుకంటే మనకి ఫిజికల్ సిమ్ అయితే తీయడానికి అయితే ఉండదు. సో, మనకి గిట్ట తీసే ఆప్షన్ అయితే ఉంటే కొంచెం ప్రైవసీ కన్సర్న్ కొంచెం తగ్గేది. ఫస్ట్ ఈ సిమ్ సపోర్టెడ్ ఫోన్స్ 2018లో లాంచ్ అయితే అయినాయి. సో, అప్పటినుంచి అప్పుడు కొంచెం మార్కెట్ చాలా తక్కువ ఉండేది. వాడేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. సో, ఈ రీసెంట్ 1, 2 ఇయర్ గ్యాప్‌లో ఈ సిమ్ వాడేవాళ్ళు ఎక్కువైతే అయిపోయారు. కన్వర్ట్ కూడా చాలా మంది అయ్యారు ఈ సిమ్‌కి. ఇప్పటి వరకు ఈ సిమ్ సపోర్టెడ్ ఫోన్స్ చాలా తక్కువైతే కనబడుతుంటాయి మనకి. సో, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువైతే కనబడుతుంటాయి ఈ సిమ్ సపోర్టెడ్ ఫోన్స్ అయితే. సో, ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ చూడొచ్చు మీకు. ఓన్లీ ఈ సిమ్ సపోర్టెడ్ ఫోన్ కదా అది. సో, ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో అలాంటి ఫోన్స్ అయితే ఇప్పటివరకైతే కనబడలేదు మనకి. సో, ఫ్యూచర్‌లో రాబోయే రోజుల్లో మనకి ఇటంగా ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఇటంగా మనకి ఓన్లీ ఈ సిమ్ సపరేట్ ఫోన్స్ గిటంగా లాంచ్ అయితే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఐఫోన్ లాంచ్ చేసింది కదా! వీళ్ళు గిటంగా ఖచ్చితంగా అయితే లాంచ్ అయితే చేస్తారు రాబోయే రోజుల్లో. ఇది ఫ్రెండ్స్ ఈ సిమ్ యొక్క కథ. సో, మీరే సిమ్ వాడుతున్నారు? ఫిజికల్ సిమ్మా? లేదా ఈ సిమ్మా? కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఏ సిమ్ ఇష్టం? ఫిజికల్ సిమ్మా? లేదంటే ఈ సిమ్మా? అది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.